చికెన్ గున్యా అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో, డెంగ్యూ లాగానే చికెన్ గున్యా కూడా మన మస్కిటో బైట్ వల్ల వచ్చే ఇంకో ఇన్ఫెక్షన్. సో, దీంట్లో కూడా ఏంటంటే మనకి ఫస్ట్ 2, 3 డేస్ హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. బట్ చికెన్ గున్యాలో మనకి ఎక్కువ సింప్టమ్ చూసేది ఏంటంటే జాయింట్ పెయిన్స్. సో, ఎక్స్‌ట్రీమ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో, స్మాల్ జాయింట్స్ అండ్ లార్జ్ జాయింట్స్ అంటే స్మాల్ జాయింట్స్ అంటే ఫింగర్స్ ఆఫ్ ది హ్యాండ్స్. సో, స్మాల్ జాయింట్స్ ఇన్ ది హ్యాండ్స్ అనమాట. సో, లార్జ్ జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్. సో, ఇవన్నీ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, సివియర్ పెయిన్స్ ఉంటాయన్నమాట. సో, పేషెంట్ ఎట్లా అంటే ఫస్ట్ 2, 3 డేస్ ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్స్‌తో బెడ్ నుంచి కదలలేకపోవడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా చూస్తాం. సో, చికెన్ గున్యాలో ఏంటంటే మైల్డ్‌గా ఉంది అంటే ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఫీవర్ 2, 3 డేస్‌లో తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్స్ మాత్రం కొన్ని రోజులు ఉంటుంది. మైల్డ్ జాయింట్ పెయిన్స్‌కి సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ సరిపోతుంది. దాంతో కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడికేషన్స్ కొన్ని ఇస్తాం. సో, కొంతమందికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్స్‌తో ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ చాలా తక్కువ మందికి స్టెరాయిడ్స్ పెట్టాల్సిన అవసరం కూడా పడొచ్చు. ఎందుకు అంటే సివియర్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది జాయింట్స్‌లో. సో, అది మనం అన్‌ట్రీటెడ్‌గా అలానే వదిలేస్తే కొంతమందికి జాయింట్ స్టిఫ్‌నెస్ అండ్ క్రానిక్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆల్రెడీ వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంది. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకేంటంటే ఈ జాయింట్ పెయిన్స్ చాలా డెబిలిటేటింగ్‌గా ఉంటాయి. సో, వాళ్ళకి చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ కూడా పెయిన్స్ ఉంటాయి. సో, మైల్డ్ ఇన్ఫెక్షన్స్‌కి మైల్డ్ చికెన్ గున్యాలో ఓన్లీ మనకు పారాసిటమాల్ అండ్ సింపుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. ఒకవేళ చికెన్ గున్యాలో ఫీవర్స్ తగ్గట్లేదు అండ్ జాయింట్ పెయిన్స్‌తో పాటు స్వెల్లింగ్స్ వస్తున్నాయి, రెడ్‌నెస్ కూడా వచ్చేస్తుంది జాయింట్స్ చుట్టూ. అప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే చికెన్ గున్యాలో కూడా ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెంగ్యూ లాగే చికెన్ గున్యాలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. అండ్ కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈవెన్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో, వాళ్ళకి హెపటైటిస్ ఉంటుంది అండ్ కిడ్నీ ఇంజరీ కూడా ఉంటుంది. సో, వీళ్ళలో కూడా ప్లేట్లెట్స్ రెగ్యులర్‌గా మానిటర్ చేసి తగ్గుతున్నాయంటేనే మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. దట్ ఈస్ 20-30 బిలో ఉంటేనే. లేదు అంటే ఇట్స్ ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్. డెంగ్యూ జాయింట్ పెయిన్స్‌కి ఏంటంటే చాలామంది వెంటనే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసుకోవడం అని చేస్తారు. సో, ఊరికనే పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్ అనేది వెంటనే స్టార్ట్ చేయొద్దు. సో, అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఫిజిషియన్ ఇచ్చారు అంటే మీరు ఊరికనే పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్ యూజ్ చేయకూడదు. అండ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా యాంటీబయాటిక్స్ రోల్ అనేది లేదు. ఎందుకంటే మీరు వైరల్ ఇన్ఫెక్షన్‌కి యాంటీబయాటిక్స్ వాడేస్తే నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ మీకు పనిచేయవు. సో, యాంటీబయాటిక్స్ వాడుకోవడం అనేది మంచిది కాదు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్‌కి పారాసిటమాల్ టాబ్లెట్స్ వాడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, డీహైడ్రేషన్ కాకుండా అడిక్వేట్ లిక్విడ్స్ తీసుకోవడం లైక్ ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, జ్యూసెస్, సూప్స్. ఫుడ్ ఇంటేక్ సింపుల్ ఫుడ్డే అడ్వైస్ చేస్తాం. అంటే మన బాడీకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. సో, ఆల్రెడీ బాడీ అనేది రికవరీ ఫేజ్‌లో ఫైట్ చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్‌కి. సో, ఆ టైంలో హెవీగా ఫుడ్ లైక్ ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, హెవీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. సో, సింపుల్ ఫుడ్ ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో అలాంటి ఫుడ్ తీసుకోవాలి. అండ్ సాలిడ్స్ తీసుకునే వాళ్ళు అట్‌లీస్ట్ లిక్విడ్స్ అంటూ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి. ఫోర్స్‌ఫుల్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సివియర్ నాసియా కూడా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువుంటాయి. లూజ్ మోషన్స్ అవుతాయి. కడుపులో నొప్పి ఉంటాయి. సో, వాళ్ళకి ఫోర్స్‌ఫుల్‌గా ఫీడింగ్ ఇవ్వకూడదు. లిక్విడ్స్ అడిక్వేట్‌గా ఇవ్వాలి. ఇంట్లో మేనేజ్ అవ్వని వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి. స్పెషల్లీ ఐవీ ఫ్లూయిడ్స్ గురించి అండ్ ప్లేట్లెట్స్ మానిటరింగ్ గురించి. సో, చికెన్ గున్యా అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ సిమిలర్ టు డెంగ్యూ. సో, దీంట్లో ఏంటంటే సింప్టమ్స్ తగ్గట్లేదు. బియాండ్ 3 డేస్ సింప్టమ్స్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే అండర్‌లయింగ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ సివియర్ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆర్ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ఫీవర్స్ 3 డేస్ బియాండ్ తగ్గట్లేదు అంటే వెంటనే సీపీబీ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఒకవేళ బాగా తక్కువ ఉన్నాయంటే ఆ యాంటీ ప్లేట్లెట్స్ అనేది ఆపడానికి.